ఈరోజు అసెంబ్లీలో చేనేత పరిశ్రమ మరియు కార్మికుల కోసం మన దేశ ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ NHDP ద్వారా చేనేత కార్మికులకు సహాయం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా చేనేత కార్మికులను NHDP ద్వారా వారికి అండగా ఉండి వారికి అవసరమైన మెలకువలు నేర్పించి అభివృద్ధి బాటలో నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, చేనేత మన జాతి సంపద, మన సంస్కృతి. అధ్యక్ష, చేనేత పరిరక్షణ అభివృద్ధి కోసం మనం ఎంత చేసినా తక్కువే. అధ్యక్ష, మన రాష్ట్రంలో పొందూరు, ఉప్పాడ, మంగళగిరి వంటి అనేక ప్రాంతాల్లో వివిధ చేనేత ఉత్పత్తుల్లో మన గౌరవాన్ని పెంచుతున్నారు. అధ్యక్ష, వారిని పరిరక్షించవలసిన బాధ్యత మన ప్రభుత్వానిది. అధ్యక్ష, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేనేత కార్మికులకి ఎంతగానో సహకరిస్తున్నారు. అధ్యక్ష, చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయడం, వారికి నైపుణ్యం, శిక్షణ, డిజైన్లు, మెలకువలు, ముద్రా పథకం ద్వారా రుణాలు, ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ సదుపాయం, మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్లు వంటివి అనేకం NHDP ద్వారా అందిస్తున్నారు. అధ్యక్ష, మనం కూడా ఈ NHDP ప్రోగ్రాం ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఈ సౌకర్యాలని కల్పించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికుల యొక్క జీవన విధానం చాలా దారుణం. అధ్యక్ష, భార్యాభర్త కలిసి నెల రోజుల పాటు పనిచేస్తే 15,000 రూపాయలు సంపాదించడం చాలా కష్టంగా ఉంది. అధ్యక్ష, మనం వారికి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అధ్యక్ష, మనం వీరిని ఇందాక పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు వీరికి NRGS కూడా లింకప్ చేస్తే వారికి మనం కొంత సహకరించిన వారు అవుతాం. అధ్యక్ష, మా దేశంలో 30 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే అందులో మన రాష్ట్రంలో 2 లక్షల మంది, అస్సాం రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు. అధ్యక్ష, మనం కూడా ఒక టీంని మన ప్రభుత్వం తరఫున అస్సాం రాష్ట్రానికి పంపించి అక్కడ చేనేత కార్మికుల వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళకున్న పరిస్థితుల్ని అధ్యయనం చేస్తే వాటిని మన రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అధ్యక్ష, మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అధ్యక్ష, మన రాష్ట్రంలో 2014 తరువాత ఎన్ని హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటయ్యాయి, వాటి ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది, అలాగే మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఎన్ని ఏర్పాటు చేశారు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అధ్యక్ష తెలపవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అధ్యక్ష గారు.